హలో గాయ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చి నేను మా పిల్లల కోసం పాలక్ ఇడ్లీ అనేది చేస్తున్నాను. సో ఉత్తి ఇడ్లీ పిల్లలు తినలేదు కాబట్టి చట్నీ కోసం డ్రై ఫ్రూట్తో చట్నీ అనేది చేస్తున్నాను. అండ్ ఇది వచ్చి చాలా ఈజీ ప్రాసెసే. మనం చేసినట్టయితే పిల్లలు ఈజీగా తింటారు. సో దానికోసం మనం ఫస్ట్ వచ్చి ఒక కట్ట పాలకూర తీసుకుని మంచిగా వాష్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. తర్వాత పేస్ట్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ వేసి. అందులోనే మనం ఆల్రెడీ నానబెట్టుకున్న నైట్ అంతా నానబెట్టుకున్న మినపప్పుని యాడ్ చేసుకోవడమే. సో ఈ రెండు మంచిగా పేస్ట్ చేసేసుకుంటే మనకి ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. అందులోకి ఇడ్లీ నూక యాడ్ చేసుకోవడమే. మనం 1 కప్ మినపప్పుకి 2 కప్స్ నూక తీసుకుంటాం కదా. సో పిల్లలకి ఏంటి అంటే నేను 1:1 తీసుకుంటాను. సో చూసారు కదా, మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పాలక్ ఇడ్లీలు అయితే వేసేస్తున్నాను. సో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇట్లోపు మనం చట్నీ అనేది తయారు చేద్దాము. సో ఈ డ్రై ఫ్రూట్ చట్నీ ఐడియా వచ్చి మా మమ్మీది. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది తినడానికి ఇష్టపడేదాన్ని కాదు. అప్పుడు ఏదో ఒక విధంగా డ్రై ఫ్రూట్స్ అనేవి తినాలి అని చెప్పేసి ఇట్లా చట్నీ చేసేది. సో ఇప్పుడు ఆ ఐడియా మా పిల్లలకి యూస్ చేస్తున్నాను. సో ఏం లేదండి, బాదం అనేవి కొన్ని ఎక్కువ నానబెట్టుకుని కొంచెం ఒక 10 అట్లాగా నైట్ నానబెట్టేసుకోవడమే. మార్నింగ్ దాన్ని వాటిని తొక్కలు తీసేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు ప్యాన్ ఆన్ చేసి కొన్ని గ్రౌండ్ నట్స్ అండ్ బాదం అలాగే జీలకర్ర అండ్ తర్వాత వచ్చి ఒకటి గార్లిక్ చిల్లీ అనేది హాఫే వేస్తున్నాను పిల్లలిద్దరికి కాబట్టి. సో మంచిగా రోస్ట్ అయిన తర్వాత పిస్తా కూడా యాడ్ చేసి మంచిగా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత దాన్ని మంచి పేస్ట్గా తయారు చేసేసుకోవడమే. సో మనకి డ్రై ఫ్రూట్ చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇందులో నేను సాల్ట్ అనేది ఎక్కడ యాడ్ చేయట్లేదు. ఎందుకు అంటే మా చిన్న బాబుకి కూడా పెడుతున్నాను కాబట్టి. పెద్ద బాబుకి పెట్టినప్పుడు నేను సెపరేట్గా యాడ్ చేస్తున్నాను. సో అందుకే ఎక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. సో ఇలా చేసి పెట్టండి పిల్లలకి, చాలా ఇష్టంగా తింటారు, అలాగే చాలా హెల్తీ కూడా.